మోడీ గారితో అమిత్ షా గారితో మీకు సన్నిహిత సంబంధాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేలు జరుగుతుందని మేము అందరూ కూడా నమ్ముతూ వచ్చాం. అదే ఈ రోజుకు అందరిలోనూ ఉంది. అందుకే సంవత్సర కాలంగా మీకోసం ట్రై చేయడం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసిన సందర్భంలో అడిగా, మీరు గాజువాకలో గతంలో మా వాళ్ళ పొరపాటు జరిగింది, మరలా మీరు పోటీ చేయండి, పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించి మా ప్లాంట్ని కాపాడుకుంటాం, మీరు ఒక్కరే చేయగలుగుతారు సార్, మీరు రండి అని అంటే మీరు చిరునవ్వుతో తిరస్కరించారు. నాకు ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేరు, నేను ఏం చేస్తామన్నారు. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ సమస్యను మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కార్మికులు అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కావాలని చెప్పి మీ మధ్య మా మధ్య ఈ పరిశ్రమ మధ్య తగాదాలు సృష్టించి విచ్ఛిన్నం చేయడానికి విచ్ఛిన్నకర శక్తులుగా ఎవడొచ్చినా సరే నాలికి అడ్డంగా చీరేస్తాం.